మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. 18 ఏళ్ళకే ఆ అమ్మాయి అయితే ప్రేమలో పడింది ఒక ముస్లిం యువకుడితో. స్వతహాగా హిందూ అయిన తను ఆ అబ్బాయిని ప్రేమించి తల్లిదండ్రులు ఎంత వారించినా కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరీ ఆ అబ్బాయిని ఎంతో నమ్మకంగా పెళ్ళైతే చేసుకుంది. పెళ్ళైన ఈ 6 ఏళ్లలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే ఆ అమ్మాయికి కలిగారు. అటువంటి ఈ అమ్మాయి అనుకోని స్థితిలో అయితే మరణానికి గురైంది. అది హత్య ఆత్మహత్య అని తెలుసుకునే కోణంలో ఇంకా అయితే దర్యాప్తు జరుగుతుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్టు అది కూడా ఇంకా వెలుగులోకి రాగలేదు. కాకపోతే వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో ఉన్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఎప్పుడు గొడవలు ఎట్టుబడండి, తాగేసి వచ్చేవాడు, గొడవలు ఎట్టుబడి అనుమానం వచ్చేవాడు. ఇంట్లోనే ఉండేది, ఎక్కడికి వెళ్ళేది కాదు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పేవారండి. అలాగనే గొడవలు పడిపోతున్నారని ఏంటి అని వెళ్ళామండి. పక్క వాళ్ళు ఫోన్ చేస్తే 4 నెలల క్రితం వెళ్ళి ఏంటి గొడవ అంటే వాళ్ళ పెద్ద అత్తగారు వాళ్ళు పెద్దలు ఎట్టండి అన్నారు. అక్కడ పెద్ద ఆయన ఉంటే ఎట్టామండి. ఎడితే ఆయన ఏమన్నాడు, ఏమీ చెప్పలేదు. వీడి వాతావరణం చాలా తేడాగా ఉంది, మీరు ముందు మీ అమ్మాయిని తీసుకెళ్ళి అన్నారండి. అలాగని తీసుకొచ్చేసామండి ఇద్దరు వెళ్ళి. పోతే వాళ్ళు అందరూ వచ్చారండి. ఆయన తీసుకెళ్తే బలవంతంగా తీసుకొచ్చినట్టున్నారండి. అతన్నే తీసుకొచ్చి అడిగించి వాళ్ళ పెద్ద అత్తగారు వాళ్ళ అక్క బావ వాళ్ళ వదిన గారు వాళ్ళు అందరూ వచ్చి తీసుకుని వెళ్ళారండి. తీసుకెళ్ళి 2 నెలలు అయిందండి. 2 నెలలు ఎలా వచ్చిందండి. మేమేమో ఇల్లు పడగొట్టుకుని శంకుతాపం చేసుకున్నామండి. చేసుకునే లోపల శంకుతాపానికి రమ్మంటే ఏదో మొక్కి తీసుకొచ్చాడండి. ఫోన్ కూడా లేదండి. 7 సంవత్సరాలు ఫోన్ కూడా ఇవ్వలేదండి. ఆయన ఫోనే ఎప్పుడన్నా మాకు మాట్లాడంటే ఆయన వచ్చినప్పుడే మాట్లాడేదండి. అసలు ఇలాగ ప్రేమ వివాహం చేసుకునేటప్పుడు ఇలాగ నేను ఒక ముస్లిం యువకుడిని అయితే ప్రేమించానమ్మా, బేసిక్గా మీరు హిందూస్ కదా, ఇలాగ ప్రేమించానమ్మా అన్నప్పుడు మీరు ఏమన్నారు? వద్దన్నామండి. అమ్మ వద్దు, వాళ్ళకి మనకి సంబంధం లేదు. దమ్మ అంటే ఎట్టి చూసినా ఆలకించలేదండి. 9వ తరగతి చదువుతుందండి. అప్పుడు 9వ తరగతి చదువుతుంటే వద్దమ్మా మా మాట ఆలకించండి, మా చుట్టాలేటి అందరము కూడా ఎంత అలాగన్నా కనీసం కొట్టాం కూడా నా పెట్టి వద్దు మాట ఆలకించాను. ఆలకించలేదండి. 10th అన్నా చదవలేదు అనేసి రాజమండ్రిలో మా వాళ్ళ ఇంటికాడ చుట్టాల ఇంటికాడ ఎట్టి 10th పూర్తి చేద్దామని చెప్తే అక్కడి నుంచి తీసిపోడండి. అక్కడికి వచ్చి ఉంటుందండి. పిల్ల పుట్టి లోపల అలా జరుగుతుంటే ఒకసారి పడుకున్నారంటండి. పడుకుంటే వాళ్ళ మామగారు ఈ పిల్ల సీట్లు లాక్కెళ్ళిపోయాడంటండి. ఈ పిల్లని పెద్ద పిల్లని ఇంట్లో ఉన్నాడంటండి. అప్పుడు ఈ పిల్లోడు కూడా గొప్పకులు లైట్ వేసి చూస్తే బాబా లేస్తే ఏంటి ఇలా చేయడం పెట్టి నేను స్టేషన్కి వెళ్తాను అన్నదంటండి. ఇప్పుడు స్టేషన్కి వెళ్దామని ఇద్దరు అన్నదంటే. అంటే వాళ్ళ మాంగారు ఎవరైతే ఉన్నారో తను కూడా ఈ అమ్మాయిని చెరపట్టాలని చూసాడని మీరు అంటారు? చూసాడండి. చూస్తే చెయ్యట్టుకో ఎప్పుడైతే లాక్కుపోవడం గవగొప్పలు వేసిపోయి అల్లిపోయి లైట్ వేసి ఏంటి నువ్వు ఉండగానే ఇలా చేస్తున్నాను, ముందు స్టేషన్కి వెళ్దామన్నాడు. మన ఇద్దరు అంటే ఓకే అన్నాడంటండి. పొద్దున్న వెళ్దాం ఇప్పుడు వద్దు అన్నాడంటండి. పొద్దున్న వెళ్ళటానికి కుదరదని గొడవ పెట్టాడంటండి. గొడవ పెడితే తప్పు పెద్దోడు కదా ఏమో తెలియదేమో అలాగని కప్పి చేస్తారండి. కప్పి చేస్తే ఊరుకుందండి. మరి ఊరుకుంటే మరి ఎందుకు గొడవలు వచ్చి వీళ్ళకి గొడవలు వచ్చి తెలిసింది అక్కడి నుంచి స్టార్టింగ్. అంటే ఆ అబ్బాయికి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారా లేకపోతే తండ్రి ఒకటి? తండ్రి ఉన్నాడు. ఉందండి, తల్లి వేరేగా ఉందండి. ఆ తల్లి ఆ భర్తను వదిలేసి వేరేగా కుర్రోడు చిన్నప్పుడే వేరేగా వెళ్ళిపోయి ఇంకొక ఆయన్ని పెళ్లి చేసుకుని ఇంకొక ఆయన్ని వేరేగా ఉంటుందండి. ఆవిడకి కూడా తీసుకెళ్తుందో వెళ్తుందండి. వెళ్తా సత్యనారాయణమూర్తి అతను చేసిందండి. కొడుకు మాటలే కొడుకు ఆవిడ ఇష్టంగా ఉంటారండి. ఆవిడకి పిల్లంటే ఇష్టం లేదు. కాకపోయినా అలా తీసుకెళ్ళి చేసేదండి. పని చెప్పి కూడా ఇష్టంగా లేనట్టు మాట్లాడేదంటండి. నువ్వు వదిలేరో దాన్ని ఏమన్నా చెయ్యాలి కానీ దాన్ని నువ్వు పట్టించకూడదు, నీకు ఏమన్నా చేస్తాం మేము, మాకు బోల్డ్ ఆస్తుంది, నీకు ఏదన్నా చేస్తాం, ఆ పిల్లని ఏదో చెయ్యాలి. నువ్వు పిల్ల అయితే మనకు వద్దురా, నువ్వు మానమంటే మానలేదు, వినమంటే వినలేదు నువ్వు మాటలో
మా చెప్పిన మాటలు లేదు, ఆ పిల్లని చేసుకున్నాం. మాయ మంత్రాలు చేసి నా కూతురు మోసం చేసి చేసుకున్నాడండి. ఈ పిల్ల పుట్టిన ఇలాగే ఈ మాంగారు ఎలా చేసినా అలా ఓర్చుకుందండి. మాకు చెప్పేది కాదండి. చెప్తే అలా కాదమ్మా, సుమన్ టీవీని ఎందుకు ఆశ్రయించారు? ఇప్పుడు అసలు మీకు ఏం కావాలి? మా పిల్లకి న్యాయం జరగాలండి. న్యాయం జరగాలి. అంటే ఎటువంటి న్యాయం జరగాలి? అది నిజమైన ఆత్మహత్య హత్య అని తెలియాలండి. అసలు అది తెలియపరచాలండి. అందరూ ఈ నాయకులు, పోలీసు, ఎస్ఐ గారు అందరూ కలిసి న్యాయం జరగాలి. ఆ కుర్రోళ్ళకి కూడా న్యాయం జరగాల. ఆ కుర్రాళ్ళు కూడా న్యాయం జరగాలండి. దిక్కులేని పచ్చలైపోయారండి. మా వయసు అయిపోతుందండి. మాకు వాళ్ళు ఎలా చూసుకోవాలో కూడా తెలుస్తలేదండి. అలా కాదమ్మా, మీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి లిటరల్గా ఏంటంటే వేరే వాళ్ళు చూసేటప్పటికి హ్యాంగ్ చేసుకుని ఉంది. వాళ్ళు కూడా ఏమంటున్నారండి, మొన్న వచ్చారు అయితే కూర్చొని మోకాళ్ళతో కింద కూర్చొని ఉంది మంచం మీద. అంతే, అది ఆ పిల్ల అయితే వేసుకోలేదు. ఈడేదో చేసి కడింతో కట్టి ఎన్ని దెబ్బలు రత్తాలో ఈడే నొక్కేసేసి ఫోన్ అక్కడ ఎట్టేసేసి పోయాడు. ఫోన్ గుండ్ల మీద ఎడేసేసి వెళ్ళిపోయాడు. ఇదేమో తాడి తగిలించి వెళ్ళేసాడు. అదే మేము అనుకుంటున్నాం అని పక్క వాళ్ళు కూడా అదే అంటున్నారండి. అంటే ఆ సంఘటన చూసేటప్పటికి మీ అమ్మాయి ఆ పైన సీలింగ్ కి వేలాడుతుందా లేకపోతే కింద ఉందా? లేదంటండి, మంచం మీద ఎలా కూర్చొని ఉందంటే తాడు ఎలా తగిలించి ఉందంటండి. హైట్ లేకుండా అలాగే నార్మల్ గా పెట్టినట్టు కూటేసి అలా పెట్టినట్టు ఉందటండి. మొత్తం మీద చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూసేసి పేడ ఉందేమని కూసేసి హాస్పిటల్లో తీసుకెళ్ళేటండి. హాస్పిటల్లోకి తీసుకెళ్ళగానే డాక్టర్ గారు చచ్చిపోయింది అని చెప్పేసారటండి. హాస్పిటల్ లోపలికి వెళ్ళకుండానే. మనతో అయితే ఆ పిల్లకి వాళ్ళ అన్నయ్య కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి మీ పేరు? మణికంఠ అండి. మణికంఠ గారు, యాక్చువల్గా పోస్ట్ మార్టం రిపోర్టు యాక్చువల్గా అనేది అటాప్సీ రిపోర్ట్ అనేది ఒక 2-3 డేస్లో అయితే ఇటువంటి కేసెస్లో ఇవ్వడం జరుగుతుంది. మీతో పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అడిగినప్పుడు, అటాప్సీ రిపోర్ట్ గురించి అడిగినప్పుడు మీతో ఏమన్నారు? పోలీసులు నేను యాక్చువల్గా కేసు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాక్చువల్గా లేనండి, హైదరాబాద్లో జాబ్ చేస్తాను నేను. ఏమైతే సడన్గా ఇలా ఇన్సిడెంట్ రాకపోతే ఇమీడియట్గా కారు పెట్టుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర తీసుకున్న కంప్లైంట్ కానీ ఏదైతే ఉందో మనకి ప్రాపర్గా మమ్మల్ని దగ్గర తీసుకొని యాక్చువల్గా ఏం జరిగింది, బిఫోర్ దట్ ఇన్సిడెంట్ ఏం జరిగిందో మా దగ్గర స్టేట్మెంట్లు గట్రా ఏం తీసుకోలేదు స్వతంత్రంగా. ఎందుకంటే సూసైడ్ కింద అయ్యింది, హాస్పిటల్కి వెళ్ళారు, చనిపోయిందని డిక్లేర్ చేశారు. ఈ టైంలో పోలీసు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళే స్వతహాగా వాళ్ళే కంప్లైంట్ తీసుకొని వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసుకున్నారు. తర్వాత మా దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్లు తీసుకోలేదు. అట్ సేమ్ టైము ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ కాపీ ఎంతవరకు ఇవ్వలేదు ఏంటని చెప్పేసి 2-3 సార్లు వాళ్ళతో మాట్లాడిన తర్వాత రండి వస్తామన్నారు. మేము వెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళిన తర్వాత మాట్లాడితే మాకున్న డౌట్ల కోసం జస్ట్ కొన్ని క్వశ్చన్లు అడిగినందుకు వాళ్ళు సీరియస్ అయ్యారు. వాటెవర్, ఎందుకంటే వాళ్ళకున్న ప్రొసీజర్స్ ప్రకారం వాళ్ళు సీరియస్ అయ్యి చెప్పారు. ఎఫ్ఐఆర్ అయితే ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో ఉన్నదానికి ఎఫ్ఐఆర్ అయితే ఇచ్చారు. ఆ రోజు మేము అడిగింది సేమ్ ఇలాగే. ఈ తర్వాత ఏంటంటే రిపోర్ట్ వచ్చిందా లేదా, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా లేదా అని మనం అడిగేసేపటికి సోమవారం వచ్చేస్తుందని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆ రోజు ఇన్ కేసు రాకపోయి ఉంటే సోమవారం కానీ మంగళవారం ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది అన్నారు. నిన్న కూడా మా ఫాదర్ వెళ్ళి మాట్లాడడం జరిగినప్పుడు రిపోర్ట్ అయితే ఏం రాలేదు ఇంతవరకు. వాళ్ళ దగ్గర నుంచి అయితే మాకు కమ్యూనికేషన్ అయితే లేదు. మా సైడ్ నుంచి ఏంటంటే ఇన్సిడెంట్ చెల్లి సూసైడ్ చేసుకునే టైప్ అయితే కాదండి. తను వెరీ స్ట్రాంగ్ మెంటాలిటీ. ఎందుకంటే తను స్టార్టింగ్లో చిన్న ఏజ్లో తెలియని వయసులో చేసిన ఒక చిన్న మిస్టేక్ని దాన్ని కవరప్ చేసుకోవడానికి ఆ రోజు మేము ఎంత వద్దనుకున్నా పెళ్లి చేసుకోవాలి, అలాగే ఇప్పుడు వరకు ఎంతవరకు వచ్చేసింది, బయట పబ్లిక్లో తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు చేసుకున్నా అది ఎలాగైనా రేపు పొద్దున్న ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా తనతో ప్రొసీడ్ అవ్వి మమ్మల్ని ఎదురించి బయటకు వెళ్ళిపోయి తర్వాత చేసుకున్న తర్వాత ఇలా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎంతైనా కూతురు అన్న ఆ ఫీలింగ్లో ఫ్యామిలీ మెంబర్లు చేసుకున్న తర్వాత కలిసిపోయారు. అందరం బాగానే ఉన్నాం, అతను బాగానే ఉండేవాడు. ఆ టైంకి డ్రింకింగ్ అలవాటు లేదు, ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ఎవరైతే బాగున్నారో అతని ఫాదర్ ఇలా మిస్బిహేవ్ చేసిన కాడి నుంచి ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడింది తన మీద. రేపు పొద్దున్న ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అన్న దాన్ని తను నొక్కుపెట్టి వాళ్ళ ఫాదర్ కూడా తనకి అనుమానం, ఒక నెగిటివ్ డీటెయిల్స్ అనేది షేర్ చేయడం, ఇండైరెక్ట్గా నెగిటివ్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల తనకు ఒక అనుమానం అనేది అయిపోయి డ్రింకింగ్ అలవాటు అయిపోయిందండి. దీనికి తోడు వాళ్ళ మదర్ ఏంటంటే బిఫోర్ దట్ మ్యారేజ్ కూడా వాళ్ళ మదర్కి ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు మీకు ఏం కావాలి? సుమన్ టీవీని ఎందుకు ఆశ్రయించారు? మీకు ఏం కావాలి? సుమన్ టీవీని అని కాదండి, దేనికన్నా మేము ఆశ్రయించేది ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలండి. ఎందుకంటే తన ఏజ్ కూడా 23-24 ఇయర్స్ అండి. జూన్ వస్తే 24 ఇయర్స్ వస్తాయి తనకి. అంత చిన్న వయసులో అంత దారుణంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ముందు రోజు రాత్రి కూడా నాతో మాట్లాడింది. 31st నైట్ ఫోన్ చేసి మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసి విష్ చేసింది.
తను ఒక్క మాట ఇలా గొడవలు అవుతుందని చెప్పినా సరిపోతుందేమో, కానీ తను మరి ఎందుకు అలా ఉండిపోయిందో తెలియదు. తను ఎక్స్పెక్ట్ చేయలేదేమో తను కూడా ఎంత చాలా జరుగుతుందని చెప్పేసి తన వాళ్ళ బావ దగ్గర నుంచి. ఇక్కడ ఏంటంటే పిల్లలు దీనికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే దీని డైరెక్ట్గా ఎంత ఉందో బావది, వాళ్ళ మామయ్యది, వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్గా చాలా ఉందని చెప్పేసి మా డౌట్. ఫస్ట్ నుంచే అది జరుగుతూనే ఉంది, డే 1 నుంచి, బిఫోర్ మ్యారేజ్ నుంచి అది జరుగుతూనే ఉంది. కానీ ఏంటంటే పిల్లలు ఏదైతే ఉందో వీళ్ళ వయసు 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అబ్బాయిది, 5 సంవత్సరాలు అమ్మాయిది అండి. ఈ టైంలో వీళ్ళని తను ఎలాగ బయటకు రాడండి. అది నేను నమ్ముతాను, నా ఇసానని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీగా చేస్తున్నాను బయట. అది అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకైతే పోలీసుల నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదండి. తర్వాత మాకు అవుట్ సైడ్ టాక్ నుంచి ఇలా అరెస్ట్ అయ్యాడని తెలిసింది. పోలీసుల నుంచి డైరెక్ట్గా రాకపోయినా అరెస్ట్ చేసినప్పుడు మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ అబ్బాయి ప్రస్తుతానికి పోలీసులు రిమాండ్లో ఉన్నాడా లేదా? ఉన్నారండి పోలీస్ రిమాండ్లో అయితే ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కోసం వెళ్ళామో ఇలా పలానా దొరికాడు అని చెప్పేసి అన్నారు. తర్వాత మాకు ఇన్ఫామ్ చేయలేదని అడిగాం, కానీ చేయలేదు. తర్వాత మేము ఎప్పుడైతే వెళ్ళామో వాళ్ళు ఇన్ఫామ్ చేశారండి, ఇలాగా దొరికాడు, రిమాండ్లో పెట్టాము. అప్పుడు అయితే ఇప్పుడు మీరైతే పోస్ట్ మార్టం రిపోర్ట్, అటాప్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి వెయిట్ చేస్తారా? అవునండి, అంతేనండి. ఆ రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రిపోర్ట్ రాకుండా మాకు యాక్చువల్గా ఏంటంటే కేసు పెట్టిన సెక్షన్స్కినే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్కి కొంచెం డిఫరెంట్ ఉండేదన్న డౌట్తో మేము క్వశ్చన్ చేసాం. మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కదా, దీంట్లో మనం ఫైనల్ చేయలేము. ఇప్పుడు ఏదైతే దర్యాప్తు జరుగుతుందో అటాప్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో వచ్చిన తర్వాత దాని రిపోర్ట్ బేస్ చేసుకుని ఫర్దర్గా ఏదైనా సెక్షన్స్ యాడ్ చేయాలా ఏంటి అన్నది దానికి మాట్లాడతామన్నారు. కానీ దానికి తోడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారం పోలీసులు వాళ్ళ మామయ్యని కూడా మేము కంప్లైంట్ ఇన్వాల్వ్ చేసాం. కానీ అతను మరి తన మీద ఏది తీసుకున్నట్టుగా అయితే ఏం కనిపించలేదు. చూసారు కదా, ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి 18 ఏళ్ళు ఉండగా అయితే ప్రేమలో పడిన విషయం అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, సరైన మెచ్యూరిటీ రాకుండా మీరు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, కావాలంటే తల్లిదండ్రుల మీదే ఆధారపడండి. ఈ అమ్మాయి జీవితం ఇలా కావడం వల్ల 2 పిల్లలైతే ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయారు. వాళ్ళ గతి ఏంటి అని చెప్పి వీళ్ళ కుటుంబ సభ్యులైతే ఎంతో దుఃఖానికి గురవుతున్న సందర్భం ఇక్కడ కనబడుతుంది. అంతేకాకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇంకా వెలుగులోకి రాలేదు. వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి, అటాప్సీ రిపోర్ట్ని బట్టి మనకి ఈ కేసులో సంచలన విషయాలు అయితే మరికొన్ని తెలనున్నాయి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.